समेत मल्लिकार्जुन स्वामी देवता श्री श्रीशैल जगद्गुरु चिंतराम पंडिताराध्य शिवाचार्य महास्वामी देवता श्री चिंतलपुरी मठम चिन्मय स्वामी देवता अनुग्रहता दिव्यक्रम आदौ अद्य मठ मुखद्वार उद्घाटन पूजा वितकरिष्ये। నెత్తులు పెట్టకుండా మీరు కొంచెం టోపీ అన్నది కానీ పక్కన రండి. चिंतलपुरी इस पवित्र परिसर में आज नूतन निर्मित महाद्वार का उद्घाटन संपन्न हुआ है। महाद्वार उसको कहा जाता है जिसमें आने के लिए किसी को निर्बंध नहीं होता है, जिसके द्वार के ऊपर दरवाजा नहीं होता है और बंद करने का अवकाश नहीं होता है। बड़ा हो छोटा हो, अमीर हो गरीब हो, हर किसी को आने के लिए जिस द्वार में मुक्त अवकाश होता है उसी को महाद्वार कहा जाता है। मठ, मंदिर और महात्मा इन सबके यहाँ आने के लिए किसी को निर्बंध नहीं होता है, सबको मुक्त अवकाश होता है और सबके लिए दुआएं वहाँ पे मिलती है। ऐसे क्षेत्र को बांधकाम को महाद्वार कहा जाता है। उस प्रकार के महाद्वार को आज कल्लूर के चिंतलपुरी चिन्मय मठ के स्वामी जी के नेतृत्व में निर्माण हुआ है। आने वाले दिन में इस मठ का और विकास हो और చిన్మయ స్వామి గారి మఠంలో మేమంతా గౌరవ శాసనసభ్యులము ఇక్కడ ఉన్నటువంటి స్వామివార్ల ఆహ్వానం మేరకు వచ్చి ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని సర్వే జన సుఖినభో అందరూ కూడా బాగుండాలనేటువంటి కోరుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామ ప్రాంతాల్లో సహా ప్రజాస్వామ్యం
నెలకొనాలనే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారం అంతా ప్రగతి భవన్ కేంద్రమై మొత్తం నియంత్రణలాగా వ్యవహరించినటువంటి సందర్భంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకొని ప్రజలంతా మార్పును కోరుకొని ఈరోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. మేము ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా మా ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు చెప్పినాం. 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అక్క చెల్లెలకు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలుగజేసినాం. డిసెంబర్ 28 తేదీ నాడు 6వ తేదీ వరకు అప్లికేషన్లు, గతంలో ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే ఆ అప్లికేషన్ ప్రక్రియకే కుటుంబానికో లబ్ధిదారునికో 100 నుంచి 300 రూపాయల దాకా ఒడిసేటువంటి పరిస్థితి ఉండే. కానీ ₹1 ఖర్చు లేకుండా ఫామ్స్ కూడా ప్రభుత్వమే ఇచ్చి జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి దాకా కేంద్రాలను ఏర్పాటు చేసి అప్లికేషన్ల సేకరణ ప్రక్రియ జరిగింది. గ్యారంటీల మీద రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 పైన అప్లికేషన్లు వచ్చినాయి. అది కాక మిగతా సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా 20 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి. వాటన్నిటికి కూడా డాటా ఎంట్రీ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అధికారులంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పరిధిలో ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశంలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ ఎక్కడైతే వివరాలు సేకరించినామో, అప్లికేషన్ తీసుకున్నామో అక్కడనే డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో ఎవరైనా మిస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే అది ఆ గ్రామ సభ లోపల వాళ్ళకు సంబంధించినటువంటి తప్పు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మేమందరం అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఈ అప్లికేషన్లు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడనే మళ్ళీ డాటా ఎంట్రీ తర్వాత ఎందుకు అక్కడ ఒక గ్రామ సభ ద్వారా మళ్ళీ మేము ప్రదర్శింపజేస్తున్నామంటే ఇంకెవరైనా మా ప్రభుత్వ ఉద్దేశం అందరికీ రావాలనే ఆలోచనతో చేసే కార్యక్రమం చేస్తారు. కానీ ఒకవైపు మహిళలు ఇవ్వాలని వరకు దాదాపు 9 కోట్ల మంది 0 టికెట్ ప్రయాణం ఉపయోగించుకుంటే, మరోవైపు 1,05,00,000 అప్లికేషన్లు వస్తే శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టింది, ఆర్థిక పరిస్థితి ఏందని శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను, ఆర్థిక పరిస్థితి, సంక్షోభాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భరించలేనటువంటి పార్టీగా 30 రోజులు కూడా కాకముందే ఇయ్యాలని కూడా కుల్లా ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాలే. కానీ వాళ్ళు మమ్మల్ని 420 అంటుండ్రు. మేము హత్యా రాజకీయాలు చేస్తున్నామంటున్నారు, దిగజారుడు రాజకీయాలు చేస్తామంటున్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కొంతమంది అరే కనీసం ఒక ఏడాదన్నా ఆగాలే కదా, ప్రభుత్వం ఇచ్చిన మాటలకు వాళ్ళ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అనే మాట కూడా మాట్లాడుతుంటే కూడా బుద్ధి జ్ఞానం లేని అధికారంలో ఉన్న మంత్రులు 10 సంవత్సరాలుగా అనుభవించినటువంటి వెధవల్లాగా ఇలా మరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల లోపల వాళ్ళు అడుగుతున్నాం, ఇలా మీరు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి సమీక్షించుకోండి. నిన్న హరీష్ రావు గారు మనం ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, 10 సంవత్సరాల అధికారంలో ఆటో కార్మికులకు సంబంధించి ఒక్క కార్యక్రమం చేపట్టలేదు సంక్షేమం మీద. వాళ్ళని రెచ్చగొడతాడు. మీరు పోయి నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి ఆటో కార్మికులకని నిన్న ఆటో కార్మికులకు సమావేశం వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమయ్యే ముచ్చట్న రెచ్చగొట్టే ప్రయత్నం. అట్లా ఏ అంశాన్ని మిత్రుడు మాజీ మంత్రి యువరాజు కేటీఆర్ గారు అక్కడ పోయి సర్పంచుల సమావేశం పెడతారు. ఎక్కడైతే సర్పంచులు చావడానికి కారణమేనో అక్కడ మీరు సంతాప సభ పెట్టినట్టున్నది, మీరే చంపి మీరే సంతాప సభ పెడతా ఉన్నారు. ఇలా విద్యుత్తుకు సంబంధించుకోవచ్చు లేదా అనేక అంశాల మీద ఒక అపోహలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పత్రిక ద్వారా నేను హైదరాబాద్లో ఎక్కడ ఇబ్బంది లేకున్నా నీటికి కటకట పత్రికల్లో హెడ్లైన్స్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలకు విశ్వాసం కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి విధంగా అనుభవం ఉన్నటువంటి పార్టీ. సమస్యల మీద ఈరోజు మేము అధికారంలో రాగానే కంచెలను తెంపి ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛకు అవకాశం ఇచ్చి గౌరవ శాసనసభ్యులందరం కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వంలోని అధికారులు కూడా
ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. సెక్రటరీకి రాగలుగుతా ఉన్నారు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్కి వచ్చి ప్రజావాణిలో విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత శాసన సభ్యులు అధికారంలో 10 సంవత్సరాలు దున్నపోతుల్లాగా అటు శాండ్, ఇటు ల్యాండ్, అటు మైన్, ఇటు వైన్ దందాలు చేసి అక్రమంగా సంపాదించిన అన్నిటి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మీ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన కోరుతా ఉన్నాం. మీరు నిజంగా ప్రభుత్వంలో న్యాయం జరగాలనుకుంటే మీ భూములు ఆక్రమణకు గురైనవి, లేదా గత శాసనసభ్యులందరూ కూడా భూ కబ్జాలు చేసిన వివరాలన్నీ సంబంధిత అధికారులకు ఇవ్వండి, చర్యలు జరుగుతాయి. ప్రభుత్వ భూమి ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం అంటే మనం అందరం, అదేవిధంగా ప్రభుత్వ భూములు అమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదం మోపే విధంగా చర్యలు తీసుకుంటాం. ల్యాండ్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, మైన్ మాఫియాల మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సీరియస్గా చర్యలు తీసుకోమన్నారు. అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి అయితే స్పెషల్గా ఒక టీంని ఏర్పాటు చేసే విధంగా మేము కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్